క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు, సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి. వేరే మత విశ్వాసాలను అనుసరించేవారు రిజర్వేషన్ల కోసం తమను తాము హిందువులుగా పేర్కొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. అది రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేరే మతంలోకి మారాలనుకునేవారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని పేర్కొంది. సర్వలోక న్యాయాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారి పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాలను తెలియజేస్తున్నానండి. ఒక 4-5 డేస్గా కాస్త ఫీవర్తో నేను ఇబ్బంది పడ్డానండి. అందువల్ల కొన్ని ఇంపార్టెంట్ విషయాలు వచ్చినా కూడా వాటిని మీ దగ్గరికి చేరవేయలేకపోయాను. సరే, ప్రస్తుతానికైతే దేవుని మహాకృపను బట్టి ఫీవర్ అనేటువంటిది తగ్గిందండి. కాకపోతే ఇంకా కాస్తంత నీరసంగా ఉంది. నాకు అత్యంత ప్రియులు, నా కోసం ప్రార్థన చేసే మీరు, మన వ్యూవర్స్ అంతా కూడా తప్పకుండా నా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తారు అని నేను భావిస్తున్నాను. మరి నన్ను అభిమానించే మీరు తప్పకుండా నీకోసం ప్రార్థన చేస్తాం సోదరా అని, లేదా పాస్టర్ గారు అని, లేదా అన్నా అని తప్పకుండా ప్రార్థన చేస్తాం అని కామెంట్ రాయండి. మీ కామెంట్ చూసినప్పుడు నాకు ధైర్యంగా ఉంటుంది, ఒక చక్కటి సంపూర్ణ నిశ్చయిత కలుగుతుంది, సంతోషం కూడా కలుగుతుంది. కనుక తప్పకుండా మీరు వెంటనే ఈ వీడియోని ఇక్కడ చూడటం ఆపి కామెంట్ రాయండి. అన్నా మీకోసం తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం అని వ్రాయండి. నాకు కాస్తంత నీరసంగా ఉన్న ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దగ్గరికి తేవాలని నేను 2-3 రోజులుగా ప్రయత్నం చేస్తున్నానండి. సరే, శని ఆదివారాలు అడ్డొచ్చాయి. నిన్న చర్చిలో కూడా కొంచెం వర్తమానం మాట్లాడగలుగుతానో లేదో అనుకున్నాను. దేవుని కృపను బట్టి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చారు. సరే, నాకు కాస్త అంత అనీజీగా ఉన్నా, అంత ఆరోగ్యంగా లేకపోయినా ఈ అంశం గురించి ఖచ్చితంగా మీకు తెలియచేయాలి అంటే, ఇప్పటికే కొంతమంది సోదరులు మాట్లాడటం మీరు వినుండొచ్చు. కొంతమంది మీలో ఇంకా విననటువంటి వారు, ముఖ్యంగా మన యొక్క క్రీస్తు విజయం అప్డేట్ కొరకు ఎదురు చూసే వారి కోసం నాకు కాస్తంత కష్టమైన ఈ వీడియోని మీ దగ్గరికి తెస్తున్నాను. నా శ్రమను వృధా చేయకండి, నా శ్రమను గుర్తించండి. తప్పకుండా వీడియో లెంతీగా ఉంటుంది, అయినా సరే మీరు చూసి తీరండి. ఇది క్రైస్తవ సమాజానికి చాలా మేలుకరమైన విషయం. ఆందోళన చెందకుండా మనం ఏం చేయాలో తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన అనేక అంశాలు తర్వాత కొన్ని క్లిప్స్ కూడా మీకు చూపిస్తాను. ఖచ్చితంగా క్రైస్తవ సమాజం వినితీరాల్సిన అంశాలని మరొకసారి ఉద్ఘాటించి మీతో తెలియజేస్తున్నాను. ఇందులో నేను చెప్పదలుచుకున్న అంశము ఏంటంటే, ఎస్సీ కన్వర్షన్ లా ఇక చెల్లదు అంటూ ఒక ఆయన పోస్ట్ పెట్టాడు. బహుశా ఆయన మీకు తెలుసండి, సాయి, జర్నలిస్టు సాయి గారు. హిందువుగా పుట్టి ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి హిందువులలో ఉన్నటువంటి వాళ్ళు సుదీర్ఘకాలం వివక్షకు గురయ్యారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు ఇస్తే ఆ రిజర్వేషన్లు ఆ కారణంగా వివక్ష పొందడం కారణంగా తర్వాత మతం మారుతూ ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. 100కి 70-80% మతం మారినటువంటి వాళ్ళే ఉన్నారన్నటువంటి చర్చ కూడా ఉంది అనేక ప్రాంతాలలో. అప్పుడు బారసాల, అప్పుడు తర్వాత అక్షరాభ్యాసం, ఇట్లాంటివన్నీ చెయ్యాలి అంటే అక్కడ అర్చకులు దొరక్కపోవడం, లేదా ఆలయాలు లేకపోవడం,
ఆ ఉన్నటువంటి చోట్లన వీళ్ళు ఆర్థిక స్తోమత లేకపోవడం, లేదంటే కుల వివక్షకు గురి కావడం. ఈ వీడియో నుండి లవ్ గాస్పెల్ మినిస్ట్రీస్ నుండి సోదరుడు కూడా మరి ప్యాక్ట్ బిహైండ్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఆన్ సీక్రెట్ అంటూ ఏదో ఈయన కూడా ఒక టైటిల్ పెట్టినట్టుగా ఉన్నాడు, మన క్రైస్తవుడే. బట్ కేవలం జాబ్ కోసం హిందూగా ఉంటాను అనడం, ఎస్సీ సర్టిఫికెట్ అడగడం నేరం అని సుప్రీంకోర్టు భావించి ఈ కేసులో తీర్పు మాత్రం వ్యతిరేకంగా వచ్చింది. ఈ ఎస్సీ సర్టిఫికెట్ అనేది నిరాకరించారు. క్రిస్టియన్గా ఉండి ఇప్పుడు రిజర్వేషన్ కోసం ఎస్సీ సర్టిఫికెట్ కోసం నేను హిందువుని అని చెప్పడం తప్పని ధర్మాసనం చెప్పింది. కులంలో ఉన్నటువంటి చిచ్చులు రేపేటువంటి ప్రయత్నాలు ముందు ముందు జరుగుతాయి. ఈ కేసు సరిగా అర్థం చేసుకోకుండా చర్చ్కు వెళ్లే వారి మీద, బైబిల్ చదివే వారి మీద, లేదా ఈ విధంగా కన్వర్ట్ అయ్యి ప్రార్థనలు చేసుకుంటున్న వారి మీద అటాకులు జరగవచ్చు. తర్వాత సుప్రీంకోర్టును సవాల్ చేసిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అంటూ ఒక వీడియో పోస్ట్ అయిందండి, వైరల్ అయింది. బాప్తిజం తీసుకున్నాక హిందువుగా గుర్తింపు కొనసాగించలేరని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందటానికి తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పునిచ్చింది, ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది, ఒక దారుణమైన తీర్పునిచ్చింది. అదేంటంటే, తర్వాత రమేష్ గారు నాకు తెలిసినటువంటి ఆయనే, హైదరాబాద్లో ఉంటారు. చరిత్ర అంతా కుట్రే, కోర్టు తీర్పును వక్రీకరించొద్దు. ఈయన ప్రొఫెసర్ గారండి, రమేష్ గారు. ఈయన కూడా ఒక వీడియో చేయటం నేను చూశాను, పూర్తిగా వినలేదు కానీ నేను చూశాను. ఇందులో కొంత భాగం మనం ఖచ్చితంగా విని తీరాలి. చాలా మంచి విషయాలు మరి ప్రొఫెసర్ గారు మనకు అందిస్తారు. అట్లాగే టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టారండి. ఇప్పుడు ఎన్టీవీ అనండి, ఈటీవీ అనండి. ముఖ్యంగా ఈటీవీ వాళ్ళైతే టీవీలో ప్రచురించడమే కాకుండా పేపర్లో కూడా మెయిన్ పేపర్లో, మెయిన్ హెడ్డింగ్లో, మెయిన్ ఎడిషన్లో, మెయిన్ పేపర్లో ఫ్రంట్ పేజీలో వేశారండి. వీళ్ళకి మహా ఉత్సాహం. అంటే క్రైస్తవులకి ఏదైనా నష్టం జరిగితే, ఏదన్నా హిందువులకి మేలు జరిగితే వీళ్ళు ముందుంటారు. మీకు తెలిసిందే, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు పేపర్ వాళ్ళు కానీ. సరే, వీళ్ళు కూడా ఏంటంటే మతం మారితే రిజర్వేషన్లు కట్, సుప్రీంకోర్టు సంచలనం తీర్పు అంటూ వీళ్ళు కూడా రిలీజ్ చేశారండి. అట్లాగే మరొకరు రిజర్వేషన్ కోసం హిందువునంటే అనుమతించమంటున్నటువంటి కోర్టు అంటూ మరొకటి నేను చూశానండి. అట్లాగే మరొకరు మతం మారితే రిజర్వేషన్లు కట్, సుప్రీంకోర్టు సంచలనం తీర్పు అంటూ మరొకరు పోస్ట్ చేయడం చూశానండి. అయితే మరొకరు సుప్రీంకోర్టుకు బైబిల్కు బిగ్ ఫైట్ అంటూ, బహుశా ఇది కొండవీటి బాబురావు గారు పెట్టారనుకుంటున్నానండి. ఇలాగా తర్వాత ఇంకా మనం చూస్తే మతం మారితే రిజర్వేషన్లు కట్ అంటూ మరొకరు. ఇట్లాగున మనం చూసుకుంటూ వెళితేనండి చాలామంది వారి వారి ఉత్సాహాన్ని బయటకు తెచ్చారండి. అంటే ఉత్సాహం అని నేను ఎందుకంటానంటే, క్రైస్తవ సమాజానికి నష్టం కలుగుతున్న గనక కాస్త హిందూ మతోన్మాద భావజాలం కలిగినటువంటి వాళ్ళకి ఇది సంతోషకరమైన వార్తగా అనిపించింది. అందువల్ల ఈ మతోన్మాద స్వభావం కలిగినటువంటి వారు, లేక ఆ భావజాలాన్ని ప్రోత్సహించేవారు, వీళ్ళు వెంటనే పోస్టులు పెట్టారు. అది టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు. ఏంటండి, ఎస్సీలైనటువంటి వారు చర్చికి వెళ్ళినట్లయితే వాళ్ళ యొక్క రిజర్వేషన్ అనేటువంటిది చెల్లుబాటు కాదు, తీసివేయబడుతుంది అన్నది దీని యొక్క సారాంశం. రైట్, మరొకసారి మీకు నేను సవివరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకే, నేను ముందే చెప్పాను, వీడియో లెంతీగా ఉంటుంది. ఖచ్చితంగా అయినా సరే వినండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇది క్రైస్తవ సామాజిక పరమైనటువంటి ఒక అంశంగా చూసి దీని విషయంలో మీ స్పందనలు కూడా తప్పకుండా తెలియజేస్తూ, మీ కామెంట్లు రాస్తూ ఖచ్చితంగా దీన్ని వైరల్ చేయండి. మీకు తెలుసు కదా, మన ఛానల్లో వైరల్ అయినప్పుడు ఖచ్చితంగా అవి ప్రభుత్వం దృష్టికి కూడా వెళతాయి. మినిస్టర్స్ కూడా చూస్తారు. అక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆ ప్రభుత్వ సంబంధమైనటువంటి వాళ్ళు కూడా వీటిని చూస్తా మన ఛానల్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు నన్ను. కనుక దీన్ని ఎంత వైరల్ చేస్తే ప్రభుత్వాల దృష్టికి అది వెళుతుందండి.
అప్పుడు మనకు మేలు కలిగే ఛాన్స్ ఉంది, వాళ్ళు మరొకసారి ఆలోచించే ఛాన్స్ ఉంది. సరే, ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా నాకంటే ఇంకా డెప్త్గా, ఇంకా చక్కగా, ఇంకా ఫ్లూయెన్సీగా మాట్లాడి పోస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, నా బాణిలో ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి మీతో మాట్లాడుతున్నాను. మ్యాక్సిమం ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ విషయంలో ముఖ్యంగా 2 విషయాలు ఉన్నాయి. దీన్ని 2 కోణాలుగా చూడాలి. ఒకటి ఆధ్యాత్మిక కోణం, 2 సామాజిక పరమైనటువంటి భౌతికమైన సంబంధమైనటువంటి విధానంలో దీన్ని చూడాలి. 2 విషయాలుగా చూడాలి. సరే, ఆత్మ సంబంధమైన విషయాలుగా తర్వాత చూద్దామండి. భౌతిక సంబంధమైన విషయాలుగా అసలు ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉంది, మరి ఏం జరగబోతోంది అన్న అంశాలని మనం ఈ వీడియోలో కాస్తంత నెమ్మదిగా కాఫీ తాగుతూ తాఫీగా వినే ప్రయత్నం చేయండి. మద్రాసు సంబంధించి అంటే తమిళనాడు స్టేట్లో ఒక చిన్న సంఘటన జరిగిందండి. మూలం ఇది. తండ్రి హిందువు, తల్లి క్రిస్టియన్. ఇట్స్ ఓకే. వాళ్ళకి ఒక పాప పుట్టింది. సరే, ఆ అమ్మాయి పెద్దదయింది, చదువుకుంది. అయితే తల్లి క్రైస్తవురాలు కనుక సాధ్యమైనంత వరకు ఈ చర్చికి అలవాటు చేసింది. తను బాప్తిసం కూడా పొందింది అమ్మాయి. మరి ఉద్యోగ విషయంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యోగం సంపాదించుకోవటానికి, ఉద్యోగం పొందడానికి నాకు తెలిసి ఈ ఎస్సీ సర్టిఫికేట్ కావాలి అనేటువంటి దృక్పథంతో ఆమె అప్పీల్ చేసుకున్నప్పుడు ఆమె మీద బహుశా ఎవరో కంప్లైంట్ ఇచ్చుంటారు. దాన్ని బట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ తిరస్కరించింది. రైట్. సరే, ఎందుకు తిరస్కరించింది? అమ్మాయి, నువ్వు హిందువు ఎట్లా అవుతావు అమ్మా? నువ్వు చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. బాప్తిసం పొందావా? పొందాను. ఇది నా విశ్వాసం. కనుక నేను ఎస్సీనే, నా తండ్రి ఎస్సీఏ అని చెప్పింది. లేదు, అట్లా ఇవ్వటం కుదరదంటే ఆమె ఏం చేసిందంటే మద్రాసు హైకోర్టుకు అప్పీల్ చేసుకుంది. సరే, మద్రాసు హైకోర్టు దీని మీద విచారణ జరిపి ఏం తేల్చిందంటే నీకు ఎస్సీ రిజర్వేషన్కు సంబంధించిన ధ్రువపత్రం, ఆ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదు. ఎందుకంటే నువ్వు క్రిస్టియన్వే, ఎందుకంటే నువ్వు బాప్తిసం కూడా పొందావు కదా అని అడిగారు. ఎస్ అని చెప్పింది. అలాగైతే నీకు సర్టిఫికేట్ ఇవ్వడానికి కుదరదు, నువ్వు క్రిస్టియన్వే అని కోర్టు తేల్చింది. అర్థమైందండి? ప్రాథమికంగా వాళ్ళ విచారణలో వాళ్ళు చెప్పింది ఏంటి, వాళ్ళు అడిగింది ఏంటి? చర్చికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. బాప్తిసం పొందావా? పొందాను. ఎవరు నమ్ముకుంటున్నావు? యేసు ప్రభువుని నమ్ముకుంటున్నా. రైట్. కాబట్టి నువ్వు క్రిస్టియన్వి తేల్చేశారు. నీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వటం కుదరదు అని తేల్చేసింది కోర్టు. అంటే చర్చికి వెళితే ఒక ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి ఆ వ్యక్తి చర్చికి వెళితే తన రిజర్వేషన్ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం అండి, ఇది చాలా అక్రమం అండి. దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కాదండి, కేంద్ర ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజ్యాంగ ప్రకారంగా తీర్పులు తీర్చాలి. హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా. నేను వారిని గౌరవిస్తున్నాను, అధికారులను మేము ప్రేమిస్తున్నాము. అయితే రాజ్యాంగబద్ధంగా విమర్శ చేసే హక్కు ఉందండి ప్రతి పౌరుని కూడా, కోర్టు తీర్పిచ్చినా కూడా, గుర్తుంచుకోండి. అయితే కోర్టు వారిని కానీ, ఆ యొక్క ధర్మాసనంలో కూర్చున్నటువంటి ఆ యొక్క పెద్దవారిని మనం విమర్శించకూడదు. కానీ టోటల్గా కోర్టు తీర్పు పైన మన అభిప్రాయాలు మనం వ్యక్తం చేసుకునే హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చింది. ఎవరు దీనికి భయపడాల్సిన పని లేదు, గుర్తుంచుకోండి. అందుకనే కొలకపూడి శ్రీనివాసరావు గారు, ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి ఈ కోర్టులు చాలా అన్యాయం చేస్తున్నాయి ఎస్సీలకు, ఇది చాలా తప్పు అంటూ ఆయన గళం విప్పినటువంటి ఒక మంచి నాయకుడు అని చెప్పాలి. ఈ సాహసం ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ ఎవరు గళం విప్పి సరిగా మాట్లాడింది లేదు. ఎందుకంటే భయం, ఏం జరుగుతుందో.
అసలు కోర్టు తీర్పిచ్చిందంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి భయం, అరెస్ట్ చేసేస్తారు అని. అయితే గుర్తుంచుకోండి, కోర్టు ఏం తీర్పిచ్చింది? ఇలాగ తీర్పిచ్చింది. రైట్? సరే, ఏం తీర్పిచ్చింది? చర్చికి వెళ్తున్నావు కాబట్టి నీ ఎస్సీ రిజర్వేషను తీసేస్తాం. ఇక్కడ మీకు వర్గీకరణ తెలియాలండి. వర్గీకరణ ఎట్లా ఉంటుందండి? ఓసీలు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ నాకు తెలిసిన వారికి, తర్వాత ఎస్సీ, తర్వాత ఎస్టీ. మీకు అర్థమైంది కదండి? వర్గీకరణలో ఇలాగ మనం చూస్తాం. ఈ క్లాసెస్ మనం ఇట్లా చూస్తాం. ఓకే, అంటే సామాజిక పరమైన వర్గీకరణలో ఇలాగా చేశారు. సాధారణంగా నాకు తెలిసినంతలో ఇప్పుడు చౌదరీస్ అనండి, బ్రాహ్మణ్స్ అనండి, ఇట్లాంటి వాళ్ళని నాయుళ్ళు అనండి, కాస్త మరి రెడ్డిస్ అనండి, వీళ్ళని ఓసీలో వేసినట్టున్నారండి, ఓసీలుగా పరిగణించారు. తర్వాత బీసీఏలు కొన్ని క్యాస్ట్లు, బీసీబీలు కొన్ని క్యాస్ట్లు, మేబీ చాకలి అట్లాంటివి కావచ్చు. ఓకే, లేకపోతే ఈ కళ్ళు గీత కార్మికులు ఉంటారు కదండి, గౌడాస్, ఇట్లా. బీసీసీ క్రిస్టియన్స్, గుర్తుంచుకోండి, బీసీసీ అంటే క్రిస్టియన్స్. అంటే దీన్ని ఒక గుంపుగా, ఒక తెగగా గుర్తించింది ప్రభుత్వం. సరే వినండి. బీసీడి, తర్వాత ఈ అంటే బహుశా ముస్లిమ్స్ ఈ కింద వస్తారనుకుంటున్నాను, బీసీ ఈ కింద. తర్వాత ఎస్సీలు అంటే హిందూ దళితులు. ఎస్సీలు అంటే, నోట్ దిస్ పాయింట్, హిందుత్వంలో జీవిస్తున్నటువంటి దళితులు, అంటే హిందువులుగా ఉన్నటువంటి దళితుల్ని ఎస్సీలుగా పిలుస్తారు. రైట్? సరే, ఎస్టీలు అంటే ఎవరండి? ఇంకా తక్కువగా ఉన్నటువంటి జాతులు లేక కులాలు అనండి, ఇంకా తక్కువగా అంటే ఈ యొక్క సుగాలీలు, ఓకే, ఎరుకుల, యానాది, ఇట్లా ఇంకా మన సోదరులు, ఇంకా రకరకాలుగా ఈ చిన్నగా ఉన్నటువంటి వాళ్ళను కూడా ఎస్టీలుగా గుర్తించారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాల్సింది, ఎస్టీలు చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, బౌద్ధాలయానికి వెళ్ళినా, సిక్కులు ఆచరించే విధానంలోకి వెళ్ళినా వాళ్ళకి ఎలాంటి పట్టింపులు లేవండి, వాళ్ళకి ఎలాంటి రిజర్వేషన్లు కట్ అవ్వండి. వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి అలాగే భద్రంగా ఉంటాయి. నోట్ దిస్ పాయింట్ ఎవరీ ఎస్టీ క్యాండిడేట్స్. కొంతమంది తెలియక పాపం భయపడి క్రైస్తవులం అని చెప్పుకోవడానికి ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవ్యంలో ఉన్న ఎస్టీలు భయపడుతున్నారు. అస్సలు భయపడాల్సిన పని లేదు. కావాలంటే మీరు లాయర్ని సంప్రదించండి మీకు అనుమానంగా ఉంటే. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే సరే, ఎస్సీలకి ఏమవుతుందండి? వీళ్ళకి మాత్రమే అన్యాయం జరుగుతుంది. అర్థమైందా? ఎస్సీలకు మాత్రమే, ఈ షెడ్యూల్ కాస్ట్ అనేటువంటి వీళ్ళకే, ఈ దళితులకే ఏంటి, చర్చికి వెళితే వీళ్ళ యొక్క రిజర్వేషన్ కట్ అయిపోద్ది. ఎందుకని? బీసీసీగా ఉన్నటువంటి గుంపులోకి మీరు జాయిన్ అయ్యారు కనుక మీరు కింద స్థాయి కాదు, ఇక మీకు పై స్థాయికి వెళ్తున్నారు, మీ రిజర్వేషన్ తీసేస్తున్నాం, మీరు చర్చికి వెళ్తున్నారు అనే ఉద్దేశంతో ఏమో ఎప్పటి నుంచో ఇది వస్తుంది. సరే, ఇది న్యాయం అనుకుంటే మరొక అన్యాయం ఎట్లా జరుగుతుంది? ఓసీలో వ్యక్తి కనుక చర్చికి వస్తే మళ్ళీ ఓసీగానే ఉంచుతున్నారు. ఇది అన్యాయం కదండి. ఇప్పుడు ఓసీలో ఉన్న వ్యక్తి అయినా, బీసీ గ్రూప్లో ఉన్న వ్యక్తి అయినా, ఎస్సీలో ఉన్న వ్యక్తి అయినా, ఎస్టీలో ఉన్న వ్యక్తి అయినా, ఒకవేళ బీసీ క్రిస్టియన్గా వెళితే క్రిస్టియన్గా గుర్తించండి, అది న్యాయమే. ఓన్లీ ఎస్సీలు మాత్రమే చర్చికి వెళితే వాళ్ళ క్రైస్తవులుగా నెట్టేసి రిజర్వేషన్ పీకేస్తామని వాళ్ళు భయపెడుతూ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ గుప్పిట్లో కాదండి, పాదాల కింద పెట్టుకొని తొక్కే ప్రయత్నం చేస్తూనే నేటికి వస్తున్నారు. దీన్ని మేము గళం విప్పి విమర్శిస్తున్నాం. దీన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొని తీరాలి. ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించి తీరాలి. ఎస్సీ సోదరులారా, శ్రద్ధగా వినండి నా మాటలు. మీకు చెప్పాను కదా, నేను అంత హెల్దీగా లేను, బట్ అయినా నాకు ఆ యొక్క చెప్పాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంది, మాట్లాడాలి అనేటువంటి ఆసక్తి ఎక్కువగా వచ్చింది ఈ విషయంలో. బై ద వే, నేను
2 ఏళ్ల క్రితమే బహుశా 1-2 ఏళ్ల క్రితమే నేను ఈ విషయాలన్నీ మాట్లాడామండి. విలియం గారు ఉన్నారు కదా, ఎడ్వర్డ్ విలియం గారు, ఆయన చెప్తే దాన్ని నేను ప్రతిపాదన చేస్తూ ఆయన చెప్పింది సత్యము, ఇలా ఖచ్చితంగా జరుగుతుంది జాగ్రత్త అంటూ నేను కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడాను. అప్పట్లో ఎందుకండి క్రైస్తవులు భయపెడుతున్నారు, ఇదంతా కరెక్ట్ కాదు, నాన్సెన్స్ అంటూ కొట్టేశారు. మరి ఇప్పుడు మీరు ఏం చూస్తున్నారు? నేను ఎగ్జాక్ట్లీ ఏదైతే 1-2 ఏళ్ల క్రితం చెప్పానో అదే పంథాలో ఎస్సీల యొక్క గొంతుకు ఉచ్చు బిగుస్తుంది బీజేపీ ప్రభుత్వం మెల్లమెల్లగా గుర్తుంచుకోండి. కోర్టులు కూడా అందుకు సహకరిస్తున్నాయి. అది సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఏదైనా సరే ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయా, ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉన్నాయా అనే భావన కలుగుతుంది కొన్ని తీర్పులు చూసినప్పుడు. ఏమంటే న్యాయమూర్తులంటే మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. క్యాస్ట్తో సంబంధం లేదు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, న్యాయమూర్తులు ఖచ్చితంగా మనం గౌరవించి తీరాలి. అదే సమయంలో అన్యాయం జరిగినప్పుడు ఆ తీర్పును గురించి ఆ అన్యాయాన్ని ఖండించే భావ స్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉంది అన్న సంగతి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఏం జరుగుతుందండి? ఇలాగ అన్యాయం జరుగుతుంది. ఓసీ క్యాండిడేట్ కనుక బీసీలో కిందకి దిగొస్తే రిజర్వేషన్ చెల్లదు, ఉండడానికి అసలు రాదండి. అతను పోనీ బీసీగా సర్టిఫికెట్ అని ఇస్తారా? అవి ఇవ్వరు. నువ్వు ఓసీవే, చర్చికి వెళ్తావా? అయ్యేళ్ళు. మీకు అర్థమైందండి? మరి నేను బీసీగా మారుతానయ్యా బాబు, ఎందుకు నాన్న తంటాలు, బీసీ సర్టిఫికెట్ ఇవ్వండి అంటే అబ్బే సర్టిఫికెట్ ఇచ్చే చట్టం లేదండి అంటారు ఒకళ్ళే మాకు తెలియదు అంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను మండల అధికారులతోనే ఎంఆర్ఓలతో మాట్లాడినప్పుడు అసలు వాళ్ళకి సరైన అవగాహనే లేదు ఈ విషయం మీద. నేను చాలామంది ఎంఆర్ఓలతో మాట్లాడానండి, ఈ విషయం మీద డిస్కస్ చేశాను. అవన్నీ మాకు తెలియదు సార్, మాకు అవన్నీ పర్టికులర్గా మాకు అంత ఐడియా లేదు సార్, మేము వేరే వాళ్ళని అడగాలి సార్ అని కొందరు అన్నారు. కొందరు ఏమన్నా చేసేసారు, నేను ఇట్లా అని, ఇదిగో ఈ క్లాజులో ఇట్లా ఉంటుంది, ఇదిగో ఈ యొక్క రాజ్యాంగంలో ఇలాగుందని చెప్పినప్పుడు కొంతమంది ఎస్ఏసి ఓకే చేసేసి సర్టిఫికెట్లు జారీ చేశారు. కొన్ని చోట్ల అబ్బాయి మాకు తెలియదని తప్పించుకున్నారు. కొన్ని చోట్ల అట్ట మేము మార్చమండి అని తిరుగుబాటుగా మాట్లాడినటువంటి అధికారులు కూడా ఉన్నారు. చూసారా? ఏది ఏమైనా క్రిస్టియానిటీలోకి వస్తే వీళ్ళకి భయం, క్రిస్టియానిటీ పెరిగిపోవటం సహించలేకపోతున్నారు. ఈ మతోన్మాదులు ఆలోచన, ఈ దురాలోచనలను మనం ఖచ్చితంగా ముక్తకంఠంతో ఖండించి తీరాలి. క్రైస్తవ సమాజం అంతా ఏకతాటిపైకి రావాలి. నేను 2 ఏళ్ల క్రితం చెప్పాను, మెల్లమెల్లగా ఈ ప్రభుత్వాలు మనకు నష్టం తెస్తాయి, మెల్లమెల్లగా ఉచ్చు బిగుస్తాయి, మనకి చాలా ఇబ్బందులు రాబోతున్నాయి భవిష్యత్ కాలంలో, ఇప్పుడే మీ సర్టిఫికెట్లను సరి చేసుకోండి, ఎదురుగా ఇలా ఉంది కనుక ఇల్లు కాలుతుంది, ఏం చేయాలి? వెంటనే నీళ్లు పోయాలి. అంతేగాని ఈ కాల్చిన వాడు ఎవడు, ఎందుకు కాల్చి ఉంటాడు, ఏ టైంలో వచ్చి కాల్చి ఉంటాడు, ఇది ఖాళీ ఎంతసేపు అయ్యింది, ఇది అన్యాయం కదా, పోలీసులు అరెస్ట్ చేయాలి కదా, అసలు పోలీసులు ఎక్కడా, ఈ ఆలోచనలు పక్కన పెట్టండి. ఏం చేయాలి? కాలిన వెంటనే నీళ్లు పోయాలి. అందుకే నేను అప్పుడే చెప్పాను 2 ఏళ్ల క్రితమే, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక వీలైనంత వరకు మీ సర్టిఫికేట్స్ మార్చుకోండి. ముఖ్యంగా పాస్టర్స్ అయిన వారు ఎస్సీలుగా ఉండొద్దు, బీసీసీలుగా సర్టిఫికేట్ తెచ్చుకోండి అని నేను అనౌన్స్ చేశాను. నా అనౌన్స్మెంట్ విని కొంతమంది కనుక చాలామంది పాస్టర్స్ అయిన వారు సర్టిఫికెట్లు మార్పించుకున్నారు. ఇట్లాగే కొన్ని చోట్ల మార్చట్లేదండి అన్నటువంటి సమస్యలు కూడా నా దగ్గర తెచ్చారు. ఓకే, నువ్వు బీసీ అయితేనే చర్చి నడపాలి, ఎస్సీ అయితే చర్చి నడపడానికి వీలు లేదు అంటారు. అప్పుడు ఏం చేయాలి మరి? భవిష్యత్తులోకైనా నేను మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తులో ఇంకా టైట్ పొజిషన్ రాబోతుంది. ఇప్పటికే యాంటీ కన్వర్షన్ బిల్లు ప్రస్తావన తీస్తే కొంతమంది వీళ్ళు నమ్మలేదు. ఇప్పటికే 7-8 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్లు అమలు అవుతుంది. రేపో మాపో మన రాష్ట్రంలో వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు, తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చినా. అంతే, జాగ్రత్తగా ఉండండి. బీసీలు మాత్రమే చర్చిలకు వెళ్ళాలి, ఎస్సీలైన వారు వెళ్ళటానికి వీల్లేదు, వెళితే మీ ఉద్యోగాలు పీకేస్తాం అనే భయపు గుప్పిట్లో పెట్టి వీళ్ళని హిందువులుగానే వాళ్ళ పాదాల కింద ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, హిందువులుగా ఉంచుకునే ఏమైనా సమాన దృష్టితో చూస్తారా? చర్చిలోకి రానిస్తారా? వాళ్ళ పండగ పబ్బాల్లోకి ఇన్వాల్వ్ చేస్తారా? అబ్బేబే, చర్చి బయట ఉండాల్సిందే, కొన్ని విషయాలు బయట ఉండాల్సిందే, కొన్ని విషయాలు అంటరాని వాళ్ళే. అదేమంటే అందుకే మేము రిజర్వేషన్ ఇచ్చామంటున్నారు. అంటే ఇది మీ దయాదాక్షిణ్యాలా? మేము భారతీయులం కాదా? ఎస్సీలు భారతీయులు కాదా? భారతదేశంలో పుట్టలేదా? మీ దయాదాక్షిణ్యాల మీద మీరేదో ఇస్తే మేము బ్రతకటం ఏంటి? కనుక దీన్ని తీవ్రంగా ఎస్సీ సోదరులంతా కూడా ఖండించి తీరాలి.
గుర్తుంచుకోండి. సో ఇక్కడికి ఒక సందర్భాన్ని మీకు చెప్పాను. ఓకే, మీకు కొంత అవగాహన కలిగిందని నేను నమ్ముతున్నా. ఓకేనా? ఇక్కడ ఈ జరిగినటువంటి మద్రాసులో జరిగినటువంటి కోర్టు విషయంలో హైకోర్టు ఇలాగా తీర్పిచ్చింది, ఆ అమ్మాయిని ఆ యొక్క పిటిషన్ కొట్టేసింది. అయితే వాళ్ళు వెనకాడకుండా మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. విషయం ఇప్పటికి మీకు అర్థమైంది కదండి. ఏం చేశారు వాళ్ళు అంతటితో ఆగకుండా విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. మాకు ఇలా అన్యాయం జరిగిందండి, మాకు న్యాయం కావాలని. అప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఇద్దరిని నిర్ణయించి దాని మీద విచారణ చేసి సుప్రీంకోర్టు కూడా ఏం తేల్చి చెప్పింది, ఇలా కుదరదు, హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో మేము కూడా దాన్నే బలపరుస్తున్నాం. ఇది ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ మాట చెప్పిందో, అబ్బో ఇక మతోన్మాదులకు ఆ ఉత్సాహం పట్టలేక వెంట వెంటనే పెద్ద పెద్ద ఛానల్స్ కూడా, ఈనాడు పేపర్లో కూడా ముఖ్యమైనటువంటి మెయిన్ పేజీలో కూడా వీటిని ప్రచురం చేసి వాళ్ళు ఏదో అంటారు కదా సునకానందం పొందారు అని, అట్లా ఆనందం పొందేటువంటి పద్ధతిని మనం చూసాం. అయితే ఇక్కడ వీళ్ళకి ఏదో నష్టం జరిగిపోయింది, ఇప్పుడు ఏదో వచ్చి పడింది అన్నది ఏం కాదండి. ఈ విషయం గత కొన్ని సంవత్సరాలుగా ఇదే జరుగుతుంది వాస్తవానికి. అంటే క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు కోర్టు, అర్థమైందా? అయితే క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు ఇదే. కానీ గతం నుంచి జరిగేది ఇదే తంత జరుగుతుంది. ఇట్లా కోర్టులకు వెళ్ళటం ఎవరన్నా, ఇప్పుడు నాకు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి గవర్నమెంట్లో, నేను ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి, నా పొరుగుడికి నాకేదో తగాదు వచ్చింది, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే నా మీద అగ్రెస్ట్గా వెళ్ళిపోయి ఆ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ చేసి అసలు ఇతను ఉద్యోగానికి అర్హుడు కాదు, ఇతను ఎస్సీ కాదు, చర్చికి వెళ్ళాడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, లేదా బాప్తిసం తీసుకున్నాడు అని కంప్లైంట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆ ఉద్యోగం పోయే ఛాన్స్ ఉంది. అర్థమైందా? లేదా ఈ చర్చికి వెళ్ళే వాళ్ళకి ఉద్యోగం రాకుండా ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి యవనస్తులకైతే, చదువుకుంటున్న వాళ్ళకైతే. అంటే ఆ కోటాలో ఆ రిజర్వేషన్ మిస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సరే, నాకు తెలిసింది ఏంటంటే, నేను అప్పుడు మీకు చెప్పానండి, కొంతమంది నన్ను సంప్రదించిన వాళ్ళకి నాకు తెలిసినంతలో, ఇంకా వేరే వాళ్ళు కూడా సంప్రదించమని నేను చెప్పాను. అయితే ఉద్యోగం చేస్తూ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నాకు తెలిసి ఇక అతను రిజర్వేషన్ అనేటువంటిది కంతటితో, అంటే ఆ ప్రమోషన్ అనేటువంటిది లేకుండా దాన్ని స్టాప్ చేస్తారు, ఉద్యోగాన్ని పీకెయ్యరు, ప్రమోషన్ మాత్రం ఇవ్వరు, అతన్ని క్రిస్టియన్గా గుర్తిస్తారు అని నేను విన్నానండి. ఇది జరుగుతుంది అని ఉద్యోగం పొందిన వ్యక్తికి జరిగే విషయం ఇది నాకు తెలిసినంతలో. ఒకవేళ మీరు ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఇంకా మీకు తెలిసిన పెద్దవారిని సంప్రదించండి, లేదా నేను ఇంకా ఎవరినైనా కనుక్కున్నప్పుడు మరికొన్ని విషయాలు మీతో చెప్తా. లేదు, చదువుకున్న స్టూడెంటు ఎస్సీ కేటగిరీలో అయిన వ్యక్తి, కానీ నేను ప్రభువుని నమ్ముకున్నా, బీసీగా ఉన్నా, నాకు ఎస్సీలో జాబ్ కావాలంటే రాదు అని తేల్చింది ఈ రోజున. అది ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పు. ఒక వారం క్రితం ట్రెండ్ అవుతున్న న్యూస్ ఇది. మీకు అర్థమైంది కదా? సరే అండి, వాయిస్ కొంచెం ప్రాబ్లం అయింది, నేను ఇది పట్టుకోవటం మర్చిపోయాను. విషయం అర్థమైంది కదా? ఇప్పుడు ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్ అయినటువంటి ఒక అభ్యర్థి ఉద్యోగాన్ని పొందడానికి అర్హత కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు రిజర్వేషన్ కోటాలో అతనికి ఉద్యోగం రావాలంటే అతను ఖచ్చితంగా హిందువే అయి ఉండాలి, బాప్తిసం పొందకూడదు, చర్చికి వెళ్ళినట్లుగా ఆధారాలు ఉండకూడదు. సేమ్ సుప్రీంకోర్టు అడిగింది అమ్మాయిని, మళ్ళీ సేమ్ ఏంటి, చర్చికి వెళ్తున్నావా? అవునండి వెళ్తాను, అది నా మత విశ్వాసం, నా కులం ఎందుకు మారుతుంది, నా స్థితిగతులు ఎందుకు మారుతాయి, అది నా హృదయ సంబంధమని నేను యేసుప్రభుని నమ్ముకున్నా అని చెప్పింది ఆ అమ్మాయి. నో నువ్వు క్రిస్టియన్ అయినప్పుడు హిందువులకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ నీకెందుకు ఇవ్వాలి, కనుక మద్రాస్ హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో మేము కూడా దాన్ని సమర్థిస్తున్నామని ఇద్దరితో కూడిన బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక చేయగలిగే ప్రయత్నం ఇంకేమీ లేదా, ఉంది. ఐదుగురితో కూడిన ధర్మాసనానికి కూడా మనం ఆశ్రయించాల్సి ఉంటుంది. అర్థమైందా? సరే, ఆ సంగతి అట్లా పెట్టండి. కనుక ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు ఇవి. కనుక ఉద్యోగస్తులుగా మీరుంటే మీ ఉద్యోగాలు నాకు తెలిసినంతలో పోవు, కానీ ప్రమోషన్స్ ఇవ్వరు. మీరు స్వేచ్ఛగా చాలు నాకు ఉన్నదాంతో నాకు ఏ సైకి అంటే ముఖ్యమేంటి అనుకుంటే మీరు ప్రభుత్వంలో ఇప్పుడు ప్రజెంట్ మీకు 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా సర్వీస్లో
మీరు మార్పు చేసుకోవచ్చు, బీసీగా గుర్తిస్తారు. ఓన్లీ ఎస్సీల సంగతి చెప్తున్నా. ఎస్టీలకి ఇలాంటి అభ్యంతరాలు ఏమి లేవు, మీరు ఎట్లాగైనా కొనసాగొచ్చు నాకు తెలిసినంతలో. ఓకే, ఫైనల్గా మీరు ఏదైనా ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా లాయర్ని సంప్రదించండి, మీకు అందుబాటులో ఎవరుంటే వాళ్ళని. అర్థమైందా? ఇది ఒక వెర్షన్ అండి. కనుక మరి ఈ మతోన్మాదులైనటువంటి కొంతమంది ఏంటంటే చంకలు కొట్టుకుంటున్నారండి, సంతోషపడుతున్నారండి. ఈ హిందువులను మళ్ళా మన గుప్పిట్లో పెట్టేసుకోవచ్చు, మన చెప్పు కింద పెట్టుకోవచ్చు, మన పాదాల కింద తొక్కేయచ్చు, వాడి కానీ రకరకాలుగా పాపం కొంత బ్రాహ్మణ సమాజం, అందరినీ కూడా తప్పట్లేవులేండి, బ్రాహ్మణ్స్లో కూడా కొంతమంది ఈ ఉత్సాహంతో ఉరకలేస్తూ ఇదిగో ఇలా తీర్పు వచ్చింది అంటూ పెట్టడం జరిగింది. ఓకే, సరే, దీనికి అసలు పురాతన కాలమైనటువంటి విషయాలు ఏం జరిగిందండి అని అంటే, పురాతన కాలంలో ఏం జరిగిందో మీకు కొన్ని విషయాలు నేను రమేష్ గారు మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తా, వినండి, మీకు అవసరమైన మాటలే. ఓకే, లేదా ఇది 2-3 పార్ట్లుగానైనా నేను ఈ వీడియోని పెడతానండి, ఒకవేళ లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుంటే. కాబట్టి మీరు వినండి, కాస్త లెంతీగా ఉన్నా వినటానికి ట్రై చేయండి. ఓకే, అసలు ఏం జరిగింది, ఇట్లా ఎందుకు వచ్చింది, ఇది అన్యాయం కదా అని మనకు అనిపిస్తుంది కదా. అదేమని హిందువులు కదిలిస్తే వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ పక్షాన, అయితే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి, వాళ్ళకి కుల వివక్ష ఎదుర్కొంటున్నారు కాబట్టి, అంటే వివక్ష ఉందని ఒప్పుకుంటున్నారు అనమాట. మళ్ళీ పుస్తకాలు ఏంటి అంటారని తన అమానుషం, మన అందరం సమానమే, సర్వే జన సుఖనో భవంతు, ఈ రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు చెప్తారు. మళ్ళీ గుడి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అంటారా అని వాళ్ళు, మీరు అక్కడ ఆగాలి, మీరు లోపలికి రాకూడదు. ఇదంటే తంతు, దీని మీద వ్యాజ్యాలు జరుగుతున్నాయి. సరే, అసలు దీనికి మూలం ఏంటి అన్నది మీకు కొంచెం వినిపించాక ఆత్మ సంబంధంగా మనం ఏం చేయాలో నేను మాట్లాడతా, సరేనా? విందాం. కోర్టు జడ్జిమెంట్ని తెలుగు ఛానల్స్ చాలా చాలా అత్యుత్సాహంగా తెలుగు ఛానల్స్ విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. అదేంటంటే, రిజర్వేషన్స్ కోసం హిందూ అని మీరు సర్టిఫికేట్లో రాయటం అనేది రాజ్యాంగ ఉల్లంఘనే అని సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ వచ్చింది. అసలు ఆ జడ్జిమెంట్ గురించి మాట్లాడేటప్పుడు మీకు చరిత్ర మీకు చెప్తున్నాను, దయచేసి మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొద్దిగా ఎంత లెంగ్త్ అయితే వీడియో నాకైతే తెలియదు, బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ షార్ట్ యాజ్ పాసిబుల్. ఓకే, బట్ మరి మొత్తం వింటే కానీ మీకు అసలు జడ్జిమెంట్ సారాంశం ఏంటనేది మీకు అర్థం కాదు. ఓకే, నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను ఏంటంటే, బలవంతుడు బలహీనుడి మీద పడి తొక్కడం అనేది ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం అని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. బలవంతుడు అంటే ఇట్ కెన్ బి కుల బలమై ఉండొచ్చు, మత బలమై ఉండొచ్చు, ఆర్థిక బలమై ఉండొచ్చు, శారీరక బలమై ఉండొచ్చు, లేదంటే మంది బలమై ఉండవచ్చు. ఒకటికంటే వేరేవాడు బలహీనుడైనప్పుడు ఆ బలహీనుడిని మనం తొక్కడం అనేది అన్యాయం అని నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. అలాంటి వివక్షకు గురైనటువంటి ఒక జాతి ఏమైనా ఉందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్, నాట్ ఎస్సీ ఎస్టీస్, ఓన్లీ ఎస్సీస్. ఎస్సీలు మాత్రమే అన్యాయం అయిపోయారు. భారతదేశంలో జరిగినటువంటి అతిపెద్ద కుట్ర జరిగిన ప్రతిసారి బలవుతూ వచ్చింది దళితులు. ఏం జరిగింది అనేది చరిత్రలో నేను క్లియర్ గా చెప్తున్నాను ఏం జరిగింది అనేది. సెన్సెస్ 1881 జనాభా లెక్కలకు ముందు కులాలుగా ఇలా విభజించబడ్డారు. 1 బ్రాహ్మణ్స్, 2 క్యాస్ట్ విత్ సోషల్ పొజిషన్స్, హై సోషల్ పొజిషన్, అంటే క్యాస్ట్ విత్ సోషల్ హై పొజిషన్ అండ్ ఇన్ఫీరియర్ క్యాస్ట్స్ అని 3 క్యాస్ట్లుగా డివైడ్ చేశారు. ప్రొఫెసర్ రమేష్ గారు చెప్తున్న విషయాలు మొట్టమొదటగా మొట్టమొదట భారతదేశంలో జరిగినటువంటి సెన్సెక్స్ గురించి చెప్తున్నారండి, ఇది మర్చిపోకండి. 1881 చూడండి, ఆ పేరులోనే పెద్ద వివక్ష. బ్రాహ్మణ్స్ ఫస్ట్, క్యాస్ట్ విత్ హయ్యర్ సోషల్ పొజిషన్, ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంట. ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంటే రాశారు ఇక్కడ 1881 సెన్సెస్ లో కంటే ముందు. ఓకే, మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ఫీరియర్ క్యాస్ట్ అంటే ఎంత నీచమైనటువంటి ఒక భావన అనేది ఉందో. ఓకే, అంటే ఈ ఇన్ఫీరియర్ క్యాస్ట్ లో ఎస్సీలు మాత్రమే లేరు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు 3 ఉన్నారనమాట ఇన్ఫీరియర్ క్యాస్ట్ లో అప్పుడు 1881 ముందు. ఓకే, అయితే ఈ 1881 లో జనాభా లెక్కలు చేశారు. 1881 జనాభా లెక్కలు చేసినప్పుడు
అప్పుడున్నటువంటి కులాలని మతాలని రెండింటిని కలుపుతూ బ్రిటిష్ వాళ్ళు ఇలా రాయకూడదండి, ఇన్ఫీరియర్ క్యాస్ట్ అని రాయటం ఇది అన్యాయం, హ్యూమన్ డిగ్నిటీకి అన్యాయం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా మార్చారు 1881లో బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు ఏమని రాశారంటే, ఒకటి బ్రాహ్మణ్స్, హిందూ క్యాస్ట్, నాన్ హిందూ క్యాస్ట్ అని 3 రకాలుగా మార్చారు. మరి ఇక్కడ బ్రాహ్మిన్స్ కూడా హిందూ క్యాస్టే కదా, మరి వీళ్ళని ఎందుకు హిందూ క్యాస్ట్ లో బ్రాహ్మిన్స్ కలపలేదంటే, చాలా అత్యున్నతమైనటువంటి బ్రహ్మదేవుళ్ళగా పిలువబడతారు కాబట్టి, అప్పటికే ఆ వేదాలు అవన్నీ రాసి ఉన్నాయి కాబట్టి, సో వాళ్ళని సపరేట్ గా వేశారు. మిగతా హిందువులు మొత్తాన్ని వేరే సపరేట్ గా వేశారు. ఈ నాన్ హిందూ క్యాస్ట్ అని ఒక హెడ్డింగ్ పెట్టారు, రాశారు. ఈ నాన్ హిందూ క్యాస్ట్ లో వీళ్ళున్నారు, మాదిగా అని క్లియర్ గా రాసి ఉంది, మాదిగా అని రాసి ఉంది. నాన్ హిందూ క్యాస్ట్ లో మాదిగా, ఈ మాదిగా అంటే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీలు అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి చమార్లు కానీ మాదిగా మొత్తం ఈ మాదిగలు కలిసి ఉండొచ్చు. ఓకే, ఈ నాన్ హిందూ క్యాస్ట్ అంటే ఇప్పుడు ఉన్నట్టు ఎస్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హిందువులు కాదు. యాక్చువల్ గా వీళ్ళందరూ హిందువులు కాదు. ఎందుకు హిందువులు కాదంటే, ఈ హిందూ మతంలోకి వీళ్ళని రానివ్వాల, పెంటెత్తి పేడెత్తి చేసేటువంటి నీచమైన పనులకు వాడుకున్నారు కాబట్టి ఈ హిందువుల్ని, వీళ్ళని కూడా హిందువులు అని పిలిస్తే మరి వీళ్ళకి అవమానం కదా, అందుకని వీళ్ళని రానివ్వాల హిందూ మతంలో. వేదాలు చదివిన చంపేసేవాళ్ళు, టెంపుల్ కి వచ్చిన చంపేసే, చాలా దుర్మార్గం అండి. రానిచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు నేచర్ ని పూజించుకుంటూ ఉండేవాళ్ళు. ట్రైబల్ రిలీజియన్స్ అంటారు. ట్రైబల్ రిలీజియన్స్ అని ఇప్పుడు చెట్లు, పువ్వులు, సూర్యుడిని, రైట్, మొక్కల్ని, ఇప్పుడు కనుక తండాల్లో ఏమో శ్రీరాముడు శ్రీకృష్ణుని పూజించరు కదా. ఇప్పుడు తండాల్లో అక్కడ ఏదో ఒక చిన్న వాళ్ళ వేరు వేరు దేవతలను పూజిస్తుంటారు కదా ట్రైబల్. అలాగే ఇప్పుడు వీళ్ళు నాన్ హిందూ క్యాస్ట్లుగా ఈ ఎస్సీలు ఉన్నారు. అప్పటికి ఒక 100 సంవత్సరాల తర్వాత 1932లో ఇంకొకసారి జనాభా లెక్కలు చేయాల్సి వచ్చింది. ఈ జనాభా లెక్కలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు. ఈ జనాభా లెక్కలు చేసిన తర్వాత పెట్టాలని ప్లానింగ్ తో ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అంటే ఏం లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, లేదంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టాలి లీడర్స్ తో మీటింగ్ పెట్టాలంటే మీరు ఎలా మీటింగ్ పిలుస్తారు? ఆ ఎస్సీ నుంచి ఒక నాయకుడిని, బీసీ నుంచి ఒక నాయకుడిని, ఓసీ నుంచి ఒక నాయకుడిని, క్రిస్టియన్ నుంచి ఒక నాయకుడు, హిందూ నుంచి ఒక నాయకుడు, ముస్లిం నుంచి ఒక నాయకుడు, ఇట్లా ఒక గ్రూప్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ తీసుకుంటారు కదా. అలాగే ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్స్ తీసుకోవడానికి ఒక మీటింగ్ పెడదాం అనేటువంటి ఒక ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కోసం ప్లాన్ జరిగింది. అప్పుడు దానికోసం వాళ్ళు ఏం చేశారంటే, మైనారిటీస్ ని డివైడ్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎస్సీలకి. ది ఫస్ట్ ప్రాబ్లం స్టార్టెడ్ ఫర్ ఎస్సీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, మైనారిటీస్ ఎవరు అనేది మీరు కొంతమంది మైనారిటీస్ కి డివైడ్ చేశారు వాళ్ళని. ఎవరెవరంట, సిక్ మైనారిటీస్, ముస్లిమ్స్ మైనారిటీస్, క్రిస్టియన్స్ మైనారిటీస్, బుద్ధిస్ట్ మైనారిటీస్, దళిత్స్ మైనారిటీస్, ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ మతాలు, సిక్, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్ మతాలు ఒకే ఒక్కటి కులం, దళిత్స్, ఎస్సీ ఎస్టీలు దళితులు, ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎస్సీ ఎస్టీలకి. వీటిలో ఎక్కువగా దళితులు క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. రిప్రజెంటేషన్ తీసుకునేటప్పుడు క్రిస్టియన్స్ ని తీసుకోవాలి, దళితుల్ని తీసుకోవాలి రిప్రజెంటేటివ్స్ గా. ఒక పర్టికులర్ సెక్ట్ నుంచి క్రిస్టియన్స్ దళితులు ఉన్నారు, దళితుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, సపరేట్ ఓన్లీ దీనికోసం అని చెప్పేసి క్రిస్టియన్స్ ఒక చిన్న లైన్ రాశాడు కింద. ఎవరైతే ఎస్సీలో క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్ గ్రూప్ లో వేయండి అన్నారు. ఎస్సీస్ లో ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకొని ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్ మైనారిటీలో వేయండి, ఎస్సీలను మాత్రం సపరేట్ గా వేయండి అన్నారు. షెడ్యూల్ కాస్ట్ కి దిస్ బికేమ్ ఏ కర్స్. ఇప్పుడు ఈ రోజు పడ్డ కష్టాలు మొత్తానికి అవునండి, ఇది ఒక శాపం లాంటిది. బేస్ ఇదే. ఓకే, ఈ ఎస్సీలో ఉన్న వాళ్ళని క్రిస్టియన్స్ గా మార్చండి అంటే ఎందుకు మార్చమన్నారు? కేవలం ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ డూప్లికేషన్ అయింది కదా. ఎస్సీలను కూడా మైనారిటీలో కలిపినప్పుడు క్రిస్టియన్స్ ఆల్రెడీ మైనారిటీ అయినప్పుడు ఇప్పుడు ఈ మైనారిటీలో ఉండాలి, ఈ మైనారిటీలో ఉండాలా అనేవాడు దళితుడు క్రైస్తవుడిగా మారి దళితుడికి సమస్య అయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రూప్ ని ఇట్లా స్ప్లిట్ చేశారు.
కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్ గా మారిన వాళ్ళని క్రిస్టియన్ గ్రూపులు వేసి మిగతా వాళ్ళని ఎస్సీలోనే ఉంచండి అని చెప్పేసి ఎలక్టోరల్ పెట్టింది. దిస్ బికేమ్ ఎ కర్స్ ఫర్ దెమ్. ఓకే, ఇది రిజర్వేషన్స్ కోసం కాదు, ఇది కేవలం ఒక ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కోసం పెట్టిన దాన్ని ఎంత మిస్యూజ్ అయింది దేశంలో ఆ తర్వాత అనేది మీకు చెప్తున్నాను. ఓకే, ఇది 1932 సెన్సస్ లో జరిగింది. ఈ టైంలోనే ఇది 1932 మహాత్మా గాంధీ మీద ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అంబేద్కర్ వర్సెస్ మహాత్మా గాంధీ. ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్స్ కోసం పట్టుబట్టాడు అంబేద్కర్. అంటే మా అంబేద్కర్ ఏమంటాడంటే ఎస్సీలని మీరు మైనారిటీస్ గా ప్రకటించి ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ తీసుకోండి. ఎలక్టోరల్ రిప్రజెంటేషన్స్ అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు కలిపి ఓటేస్తే ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూయన్లు కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వ్డ్ లో ఇప్పుడు ఎస్సీలు డమ్మీలు అయిపోయారు. ఎందుకే డమ్మీలు అయ్యారంటే అక్కడ ఓసీలు కూడా ఓటేస్తే కానీ ఎస్సీ వాడికి గెలవడు. ఎస్సీలు ఓసీ క్యాండిడేట్ కి ఓట్లు వేస్తున్నారు కానీ ఒకవేళ ఎస్సీ వాడు నిలబడితే ఓసీ క్యాండిడేట్లు వేయట్లే. రాను దేశం మొత్తం మీద ఎస్సీలు మొత్తం డమ్మీ ఎమ్మెల్యేలు, డమ్మీ ఎంపీలు అయ్యారు. మనందరికి తెలిసిన విషయం. ఓకే, ఆధిపత్యం ఎవరో చేతిలో ఉండేది. ఆ నియోజకవర్గంలో వీళ్ళు ఊరికి ఎమ్మెల్యేలుగా నిలబడి వాళ్ళు సహాయంతోనే గెలుస్తారు వీళ్ళు. ఆ పర్టికులర్ ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఎస్సీలకి పెద్దగా ఉపయోగం ఏముండదు ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో. అందుకనే ఆ రోజు అంబేద్కర్ ఏమన్నారంటే మాకు ఎలక్టోరల్ ఇవ్వండి అంటే. ఎలక్టోరల్ అంటే ఏంటంటే ఎస్సీలు మాత్రమే ఎన్నుకుంటారు ఎమ్మెల్యేని. ఒక ఎస్సీ ఎమ్మెల్యేని ఎస్సీలు మాత్రమే ఎన్నుకుంటారు, మిగతా ఓట్లు మాకు సంబంధం లేదు. ఓకే, 2 లక్షల మంది జనాలకు ఒక ఎమ్మెల్యే పెట్టారు కదా నియోజకవర్గంలో అన్ని కులాలు కలిపి. అలాగే 2 లక్షల ఎస్సీలకు ఒక ఎమ్మెల్యే అని, 2 లక్షల ఎస్టీలకు ఒక ఎమ్మెల్యే అని, 2 లక్షల ఓసీలకు ఒక ఎమ్మెల్యే అట్ట పెట్టుకోండి అన్నారు. అది అంబేద్కర్ చేసింది. దాన్ని మహాత్మా గాంధీ వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ వ్యతిరేకించి ఇదిగో ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు. ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకొచ్చారంటే ఎస్సీలు హరిజన్ లాంటి వాళ్ళు. హరిజన్ అంటే పీపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఒక థియరీ పట్టుకొచ్చాడు. సరే, ఇప్పటి వరకు వీడియోలు ఎంత అవుతుందండి? వీలైతే నేను పార్ట్ 2గా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. విన్నారు కదా అలా ఎలా జరుపుకుంటా వచ్చిందో. నేను ఇంకా ఆయన దాదాపుగా 1 గంట మాట్లాడారండి, మీకు ఒక 10 నిమిషాలు వినిపించినట్టుగా ఉన్నాను. మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇంతటితో నేను ఆపుతున్నానండి. వీలైతే ఆత్మ సంబంధంగా అసలు మనకు నష్టం ఏంటి, లాభం ఏంటి అన్నటువంటి విషయాలు మరొక వీడియోలో మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. టోటల్గా ఎవరు వరీ కావాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అన్న వచనాన్ని పత్రికలో, రోమపత్రికలో ఉన్న ఈ వచనాన్ని మీరు మర్చిపోవద్దు. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు తగిన సహాయం తగిన సమయంలో క్రైస్తవ సమాజానికి చేస్తాడు. మన ఎస్సీ సోదరులు కూడా భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండండి. ఇంకా మరికొన్ని దైవికంగా ఇది ఎట్లా సాధ్యం, దైవికంగా ఏం చేయాలి, ఏం చేస్తే రైటు అన్న విషయాలతో మరలా నేను రమేష్ గారి కొన్ని మాటలు వినిపిస్తూ నేను మరొక వీడియో మీకోసం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe Christu Vijayam.